కొన్నేళ్ల క్రితం మీ హోటల్కు చిరిగిన పంచ చిరిగిన చొక్కా ధరించిన వ్యక్తి తన 16 సంవత్సరాల కుమార్తెతో వచ్చాడు. గుర్తుందా అని అడిగారు కలెక్టర్. మీ హోటల్కు వచ్చిన ఆ ఇద్దరూ కుర్చీలో కూర్చోగానే వెయిటర్ వచ్చి ఏం కావాలి అని ఆర్డర్ చేయమని అడిగారు. అప్పుడు ఆ పెద్దాయన 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తే నగరంలోనే అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి ప్రామిస్ చేశాను. అయితే మా అమ్మాయి నేను ఆశించినట్టే 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మరి నా ప్రామిస్ ని నేను నెరవేర్చాలి కదా, తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు ఆ వెయిటర్, అదేంటండి మీరు ఇద్దరు ఉన్నారు, ఒక దోశ ఆర్డర్ ఇచ్చారేంటి అని ప్రశ్నించాడు. నా దగ్గర ఒక్క దోశకే సరిపడే డబ్బు మాత్రమే ఉంది, కాబట్టి నాకేమీ వద్దు. నా కూతురికి మాత్రం మంచి రుచికరమైన దోశ తీసుకురండి. ఆ పెద్దాయన మాటలకు ఆ వెయిటర్ మనస్సు చివుక్కుమంది. సార్, నేను ఆ తండ్రి కూతుర్లకు కడుపు నిండా భోజనం పెట్టించాలని అనుకుంటున్నాను. వారు తినేదానికి నా జీతం నుంచి కట్ చేసుకోండి అని ఆ వెయిటర్ చెప్పాడు. వెయిటర్ మంచి మనసుకు ఓనర్ కూడా ఫిదా అయిపోయాడు. తనకు వచ్చే అంతంత జీతంలోనే తనకు పరిచయమే లేని ఇద్దరిని సంతోషపెట్టడం కోసం అతను తీసుకున్న నిర్ణయానికి ఫ్లాట్ అయిపోయాడా ఓనర్. అంతే. ఆ తర్వాత వారికి 3 దోశలు పెట్టడంతో పాటు వారి పొరుగింటి వారికి స్వీట్స్ పంచమని చెప్పి ఇచ్చాడా యజమాని. హోటల్ వారు చూపించిన ప్రేమకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారా తండ్రి కూతుర్లు. ఈ కథలో ఆ చిరిగిపోయిన చొక్కా వేసుకుని వచ్చింది మా నాన్నగారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నేనే. ఆ రోజు మీరిచ్చిన ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను నా జన్మంతా గుర్తుంచుకుంటాను. అందరి సమక్షంలో హోటల్ ఓనర్ ని ఆ సర్వర్ ని ఘనంగా సత్కరించి వారిద్దరి ఆశీర్వాదం తీసుకున్నారు కలెక్టర్.